హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ పీవీఆర్ రావు. సర్ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సో తెలంగాణ వ్యాప్తంగా పూర్తి అయిపోయింది. ఎన్నో లక్షల ఓట్లు కూడా అవి అపారాలు రిజెక్ట్ చేయబడ్డాయి, తీసివేయబడ్డాయి అంటున్నారు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఫైనల్గా మీ పేరు ఉందా లేదా అన్నది కూడా ఒక సైట్ లాగా ఇచ్చారు. సో నిజంగా ఈ సర్ ప్రక్రియ వెనక ఏమైనా మతలబు ఉందా, తతంగం ఉందా అని అధికార బీజేపీ కాకుండా కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలని అంటున్నారు. ఎందుకు, ఏమిటి? వాళ్ళు అంటున్నారు లేదు, ఒరిజినల్ ఓట్లని రక్షించుకోవడానికి ఎవరైతే ఉన్నారో దానికోసం చేస్తున్నాం, ఇది అవసరం అని వాళ్ళు అంటారు. సో కాదు, మా పార్టీకి సంబంధించిన ఓట్లను తీసేయడానికి జరుగుతున్న కుట్ర అని వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి, ఎంతవరకు ఇది కరెక్ట్? మిత్రులారా, మీరు చెప్పండి. సర్ ప్రక్రియ నిజంగానే ఉపయోగమా, నిరుపయోగమా, దీనివల్ల లాభం ఉందా లేదా? సో ఇవన్నీ సరే, ఎంతవరకు సక్సెస్ అయిందంటే సక్సెస్ అయ్యింది. అంటే అధికార పక్షం వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా దగ్గరుండి చేయించుకున్నారు ఈ ప్రక్రియను. సో వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోయే అవకాశం లేదు. నిజంగా అక్రమంగా ఎవరైనా ప్రవేశించి అక్రమంగా ఓటర్ కార్డు పొంది అట్లాగా అక్రమ ఎలక్షన్స్ జరుగుతాయనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఏదేమైనా అయితే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అధికార పక్షం ఏదైతే ఉందో బీజేపీ పాలిత ప్రాంతాల్లో తమకు నచ్చిన వారిని ఓటర్ లిస్ట్ లెక్కించుకోవచ్చు, విపక్షాల ఓటర్లను తీసేయచ్చు. ఈ ప్రమాదం కూడా ఉంది. సో అది ఒకసారి చూద్దాం. రేపు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు, ఏ పార్టీ వాళ్ళు పోయారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అన్నది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇది ప్రక్రియ కరెక్టా కాదా అన్నది మనం నిర్ణయించవచ్చు. సో ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఓటు ఎక్కడికి పోదు.